సనాతన ధర్మం గురించి మాట్లాడితే సరిపోతుందా? ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతున్నాయి కదా ఇప్పుడు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా దేవాలయాలు కూలగొట్టారు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా అన్నారు. మరి అనంతపురంలో ఇదంతా జరుగుతుండగానే సంఘటన జరిగింది. రామాలయంలో ఒక రథాన్ని ధ్వంసం చేశారు అని. దాని మీద ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి అంత పెద్ద ఇష్యూ జరిగితే డిప్యూటీ సీఎం ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఎందుకు బైఠాయించలేదు? ఇలా ఎందుకు జరిగిందని ఎంక్వైరీ ఎందుకు స్టార్ట్ చేయలేదు? దానికి సంబంధించి ఎన్ని ప్రశ్నలు ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు చేసిన ఈ ప్రకటన ఏదైతే ఉందో ఇప్పుడు అది కూడా ఆయన చెయ్యి దాటిపోయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా దీని మీద విస్తృతంగా, అటు టీడీపీ అయితే చేసి వదిలేశారు, పవన్ కళ్యాణ్ మాత్రం దీని మీద చాలా విస్తృతంగా ఆయన స్పందిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తుంది టీడీపీకి మింగుడు పడట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడడం వెనుక, లేకపోతే హిందువుల మీద దాడుల వెనుక మాట్లాడడం వెనుక బీజేపీ ఉందా? బీజేపీ కూడా డైరెక్ట్గా రాకుండా పవన్ కళ్యాణ్ ఒక పావులాగా ఉపయోగిస్తుందా అని చెప్పేసి కూడా ఇప్పుడు టీడీపీలో ఒక చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళకి మధ్య ఈ ఏదైతే చంద్రబాబు అస్త్రం వైసీపీని నిర్వీర్యం చేయటం కోసం చంద్రబాబు ఉపయోగించిన ఈ అస్త్రం, హిందూ మతాన్ని లడ్డూ అస్త్రం అనేది ఈరోజు వాళ్ళకే చుట్టుకోబోతుందా? అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలోనే ఒక ఇది వాళ్ళ మధ్య ఒక అంటే గ్యాప్ని క్రియేట్ చేయబోతుందా అనే చర్చ కూడా ఈరోజు జరుగుతుంది. అయితే వీటన్నిటికీ మించి చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి.